ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అందరికీ నమస్కారమండి. మిథున రాశివారికి ఈ 4 రోజులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. 2 అదృష్టాలు అయితే మీకు కలిసి రాబోతున్నాయి. ఏది పట్టుకున్నా కూడా బంగారమే కాబోతుంది అని చెప్పుకోవచ్చు. ఇకపై మీరు నక్కతోక తొక్కినట్లే అని పెద్దలు చెప్పిన మాట అక్షరాల నిజం కాబోతుంది. ఎందుకంటే మీరు ఏ పని మొదలుపెట్టినా, అది ఎలాంటి వ్యాపారమైనా, ఉద్యోగమైనా, అందులో విజయం మీకే సొంతమవుతుంది. మీ తెలివితేటలు, కష్టపడే మనస్తత్వం కలిసి మీకు అద్భుతమైన అవకాశాలను సృష్టిస్తాయి. మీరు పట్టిందల్లా బంగారం కావడానికి గతంలో మీరు పడిన కష్టమే ఇప్పుడు పునాదిగా మారుతుంది. దైవ సంకల్పం మీమీద ఉంది కాబట్టే వీడియోని ఇప్పుడు మీరు వినగలుగుతున్నారు. జరగబోయే నష్టాల నుంచి మీరు తప్పించుకోగలుగుతున్నారు. కానీ ఈ అద్భుతమైన సమయాన్ని మీరు పూర్తిగా ఉపయోగించుకోవాలంటే మీ చుట్టూ ఉన్న కొందరు వ్యక్తుల పట్ల మీరు జాగ్రత్త వహించాలి. ఈ 3 వ్యక్తుల వల్ల మీ జీవితాలలో జరిగే పరిణామాలు మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశముంది. వారు మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీసే ప్రయత్నం చేయవచ్చు. అందుకే వారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుని ముందుగానే మీరు జాగ్రత్త పడటం చాలా ముఖ్యం. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. అప్పుడే మీకు మా వీడియో నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. మిథున రాశివారి వ్యక్తిగత స్వభావాన్ని మనం గమనించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారు, సున్నితమైన మనస్తత్వం కలిగినవారు. వీరిలో 2 రకాల వ్యక్తిత్వాలు ఉన్నప్పటికీ వీరు ఎప్పుడూ ఇతరులకు హాని చేయాలని కోరుకోరు. అంత తేలిగ్గా ఎవరిని కూడా కదిలించరు. అనవసరంగా ఇతరుల జోలికి కూడా వెళ్లరు. తమ పని తాము చూసుకుంటూ తమ లోకల్లో తాము ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. కాని వీరి జోలికి ఎవరైనా వచ్చి వీరిని ఇబ్బంది పెట్టినా, కించపరిచినా వీరు వెంటనే స్పందించలేరు. వారికి రివెంజ్ తీసుకోవాలి అని మనసులో అనిపించినప్పటికీ కూడా వీరి సున్నితమైన మనస్తత్వం, సంస్కారం వల్ల వెంటనే స్పందించడానికి వెనుకాడుతారు. ఈ సెన్సిటివ్ మైండ్ సెట్ కారణంగా కొన్నిసార్లు వారిమీద రివెంజ్ తీసుకోలేక ఆ కోపాన్ని లోపలే అణిచిపెట్టుకోవాల్సి వస్తుంది. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, ఎదుటివారు వీరిని ఏదైనా కాని వెటకారంగా మాట్లాడినా, వెక్కిరించినట్టుగా మాట్లాడినా వీరు వెంటనే తిప్పి కొట్టినట్టుగా సమాధానం చెప్పలేరు. ఎందుకంటే వీరిలో ఉన్న సంస్కారం అనేది అడ్డు వస్తుంది. అవతలివారు సంస్కారం లేకుండా మాట్లాడినప్పటికీ వీరికి ఎక్కడో ఏదో ఒక మానసిక అడ్డుగోడ ఉండి వెంటనే గట్టిగా మాట్లాడకుండా ఆపుతుంది. ఈ సంఘటన జరిగిన తర్వాత 1 గంట సేపు గడిచిన తర్వాతో లేదా ఆ రాత్రి పడుకునే ముందో వారు అన్న మాటల గురించి కూర్చుని ఆలోచించుకొని తీవ్రంగా ఫీల్ అవుతారు. అయ్యో, ఆ టైంలో నేను ఇదే అని ఉంటే బాగుండేది, అనుకుండా తప్పు చేశాను, నిజంగా అనాల్సిందే అని బాధపడతారు. తర్వాత ఎప్పుడైనా మళ్ళీ వాళ్ళకి అప్పుడు ఇప్పుడు కలిపి గట్టిగా అందాంలే అని చెప్పి అనుకుంటారు. అవునా కాదా? మీలో చాలామంది మిథున రాశివారికి ఇలాగే జరుగుతుందని నాకు తెలుసు. ఒకవేళ మీరు ఈ అనుభవాన్ని పొంది ఉంటే అవునైతే ఎస్ అని చెప్పి కామెంట్ చేయండి. ఎందుకంటే చాలామంది మిథున రాశివారిని వ్యక్తిగతంగా గమనించినట్లయితే ఇదే తరచుగా జరుగుతున్న విషయం. ఏ విషయంలోనైనా కాని మంచితనం అనేది వీరికి పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు. వీరిది గొడవలాడే మనస్తత్వం అనేది అస్సలు కాదు. అందుకే వీరు ఆవేశపడి వెంటనే స్పందించరు. ఎదుటివారితో పదే పదే గొడవ పడదాము, ఎదుటివారిని ఏదో ఒక విధంగా సాధిద్దాము, సూటిపోటి మాటలతో చెప్పి వారిని హింసిద్దాము అనే ఆలోచనలు వీరి డిక్షనరీలోనే లేవు. అటువంటి దురుద్దేశాలు ఏవి కూడా వీరి మనసులో పుట్టవు. కాని వీరు కొన్నిసార్లు కేవలం తమకు బాగా క్లోజ్ పీపుల్ మీదే గొడవ పడతారు. అది ఎవరంటే సిస్టర్స్ కాని, మీ తోడబుట్టిన వాళ్లతో కాని, లైఫ్ పార్ట్నర్ మీదే కాని, లేదంటే పిల్లల మీద కాని. ఆడవారు మిథున రాశివారు అనుకోండి, భర్త మీద కొంచెం కోపం చూపిస్తారు. మగవారు మిథున రాశివారు అనుకోండి, భార్య మీద కొంచెం అలుగుతారు. ఇలా తమకు బాగా దగ్గరైన వారిమీద, అది కూడా ప్రేమతోటి, ఇష్టంతోటి, కోపంతోటి మాత్రమే గొడవ పడతారు. అంటే ఎక్కడైతే కోపముంటుందో అక్కడ ప్రేమ కూడా తప్పకుండా ఉంటుంది అనే సూత్రం వీరికి బాగా వర్తిస్తుంది. అలా కోపంతోటి గొడవలాడే మనస్తత్వం అనేది వీరికి కేవలం ఇంటి పట్టునే ఉంటుందే తప్ప బయటవారి జోలికి అంత ఈజీగా వెళ్లరు. ఎవరి విషయాల్లోనూ తలదూర్చరు. ముఖ్యంగా 10 మంది ఉన్న చోటికి వెళ్లి ఏదైనా విషయం గురించి మాట్లాడాలంటే వీరు కాస్త బెడియంగా సిగ్గుపడుతూ ఉంటారు. మనకెందుకులే, ఇది మనకి అవసరమా, మనది మనం చూసుకుంటున్నాం కదా, మన పని మనం చేసుకుంటున్నాం కదా అని అనుకుంటారు. ఎదుటివాళ్లతో మనకెంత, ఇది ఎందుకు, మన టైం వచ్చినప్పుడు మనం చేద్దాంలే అని అనుకుంటూ వెనుకడుగు వేస్తారు. కాని వీరు ఎప్పుడు కూడా ఖాళీగా కూర్చోరండి. అదొక్కటి గమనించాలి, వారు ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. ఇటు హౌస్ వైఫ్లను చూసుకున్నట్లయితే కనుక వారు ఇంట్లో చేసే పని కానివ్వండి, పిల్లల్ని పట్టించుకునే కేరింగ్ కానివ్వండి, భర్త మీద చూపించే శ్రద్ధ కానివ్వండి, 100% చిత్తశుద్ధితో చేస్తారు. వారు ఏ పనైనా అంకితభావంతో చేస్తారు. హౌస్ వైఫ్గా ఉంటూ బయట ఉద్యోగం చేస్తూ ఉంటే అటు హౌస్ వైఫ్ వర్క్ని కూడా వీళ్లు 100% సాటిస్ఫికేషన్గా చేస్తారు. అలాగే వారు చేస్తున్న ఉద్యోగ పనిని కూడా వృత్తి ధర్మాన్ని దృష్టిలో పెట్టుకుని 100% అంకితభావంతో చేసుకుంటారు. ఈ 2 పనులు బ్యాలెన్స్ చేయడంలో వీరు చాలా నిష్ణాతులు. అయితే కాస్తో కూస్తో ఈ టైంలో స్ట్రెస్ అనేది వీరికి ఎక్కువైపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 బాధ్యతలను నెరవేర్చే క్రమంలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది.
ఎంత స్ట్రెస్ ఎక్కువైపోయినప్పటికీ కూడాను వారు చేస్తున్న పనికి మాత్రం ఎటువంటి నష్టాన్ని తలపెట్టరు, పనులో రాజీపడరు. అంటే ఖచ్చితంగా ఆ పనికి న్యాయాన్ని చేస్తారు అని చెప్పి వీరి గురించి ధైర్యంగా చెప్పుకోవచ్చు. వీరిది చాలా కష్టపడే మనస్తత్వం. చిన్నప్పటినుంచి కూడాను ఎన్నో కష్టాలను, బాధలను, సమస్యలను అన్నిటిని కూడా ఒక్కొక్కటి దాటుకుంటూ తమ జీవితంలో ముందుకు వచ్చారు. అందుకే వీరిలో జీవితాన్ని అర్థం చేసుకునే పరిణతి ఉంటుంది. ఎవరి మనస్తత్వాలు ఎటువంటివి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఎవరి దగ్గర తగ్గి ఉండాలి అని చెప్పి చాలా వరకు తెలుసుకొని లోకానుభవాన్ని పొంది పెరిగారు అని చెప్పి చెప్పుకోవచ్చు. గతలో కొంచెం ధనానికి ఇబ్బంది పడినప్పటికీ కూడాను ప్రస్తుతం వీరికి కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం ఉండటం చేత ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహం వీరికి పుష్కలంగా లభిస్తుంది. అందువల్ల లక్ష్మీ కటాక్షం కూడా వీరిమీద పడుతుంది. అందుకే రాబోయే రోజుల్లో డబ్బుకు మాత్రం ఎటువంటి దిగులు లేకుండా ఉంటారు అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా స్థిరత్వం లభిస్తుంది. కాని ఆర్థికంగా ఎంత స్థిరత్వం ఉన్నప్పటికీ కొన్ని రకాలైన మానసిక సమస్యలు అనేవి వీరిని ఈ మధ్యకాలంలో పట్టి పీడిస్తూ ఉన్నాయి. అది కూడా కేవలం కొంతమంది వ్యక్తుల కారణంగా, బయటి ప్రపంచం వల్ల, తమకు క్లోజ్ అయిన వారి వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. మానసికంగా ఆ బంధాలను అటు తెంచుకోలేకపోతున్నారు, ఇటు పూర్తిగా ఉంచుకోలేకపోతున్నారు, మధ్యలో ఉండి నలిగిపోతున్నారు. అది ఏం చేయాలో అర్థం కాని ఒక సందిగ్ధంలో, ఒక రకమైన మానసిక గందరగోళ స్థితిలో అయితే ఆలోచనల్లో పడ్డారు. ముఖ్యంగా ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో, ఎవరిని తమ జీవితంలో ఎంతవరకు ఉంచుకోవాలో తెలియక వీరి మానసిక స్థితిలో గందరగోళముంది. మీ యొక్క మానసిక స్థితిగతులు అనేవి ఈ గ్రహాల యొక్క స్థితి మార్పుల వల్ల మీకు ఇటువంటి ఒత్తిడి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. మన పెద్దవాళ్లు ఎప్పుడూ ఏం చెప్తారు అంటే కనుక, ఎవరు నీతో వచ్చి మాట్లాడతారో వారితో ఒకసారి మాట్లాడు, తప్పు లేదు అని చెబుతారు. వారు దానికి సమాధానం చెప్పి నీకు రెస్పెక్ట్ ఇస్తే, అంటే నీకు గౌరవం, విలువని ఇస్తే పర్వాలేదు. అలా కాకుండా పదే పదే నువ్వే వారిని వెళ్లి పలకరించడం, నువ్వే వారి వెంటబడటం అనేది మంచి పద్ధతి కాదు. అది వారు నిన్ను అలుసుగా తీసుకొని, నిన్ను చులకన ప్రాయంగా చేసుకుని, నిన్ను లెక్క చేయకుండా మాట్లాడుతూ ఉంటారు. వారి దృష్టిలో నీ విలువ తగ్గిపోతుంది. అందుకే మన పెద్దవాళ్లు చెప్పేది ఏంటి అంటే గనక, విలువ లేని చోటికి వెళ్లకూడదు, విలువ ఇవ్వని మనుషుల దగ్గరికి అస్సలు వెళ్లకూడదు అని చెబుతుంటారు. ఈ యొక్క మిథున రాశివారు ఇప్పుడు ప్రస్తుత కాలంలో బయటి ప్రపంచంలో చాలా రెస్పెక్ట్గా, గౌరవంగా ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడాను అవతలివారు కనుక ఒకసారి వీరిని ఏదైనా కానీ నిర్లక్ష్యం చేసినప్పటికీ, ఏదైనా ఒక మాట అనిపించినప్పటికీ, వారి కారణంగా వీరు బాధపడినప్పటికీ కూడాను ఆ వ్యక్తులను తమ జీవితాల నుంచి చాలా దూరం పెట్టేస్తూ ఉంటారు. ఒంటరిగా ఉండటానికి కూడా ఇష్టపడతారు. అందుకే కొన్నిసార్లు వీరు తమ భావాలను పంచుకోవడానికి కూడా ఇష్టపడరు. కాని ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుంది అంటే కనుక, కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులలో మార్పుల వల్ల వీరి యొక్క మానసిక స్థితి అనేది కొంచెం గందరగోళంగా మారుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. అంటే ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం లేదు, తమ బాధను పంచుకోవాలని కోరుకుంటున్నారు. అందుకే నలుగురితో ఉండాలి అని, తమ కష్ట సుఖాలు పంచుకోవాలి అని కోరుకుంటూ ఉన్నారు. ఈ భావన తీవ్రంగా ఉంది. అలాగే మగవారు అనుకోండి, అటు ఉద్యోగ పనిని చూసుకుంటూ, ఇటు ఆఫీస్ పనులు చూసుకుంటూ, లేదంటే వారు చేస్తున్న వ్యాపార పనులు చూసుకుంటూ ఉంటారు. అలాగే ఆడవారు అనుకోండి, వాళ్ళు చేస్తున్న ఉద్యోగం పనులు చూసుకుంటూ, కుటుంబ బరువు బాధ్యతలను చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, ఇంట్లో పనులన్నీ కూడా చక్కదిద్దుకుంటూ, ఇటు పుట్టింటి వారి వల్ల కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ, ఇలా రకరకాలుగా కొంచెం స్ట్రెస్ అనేది పెరుగుతుంది. అంటే ఒక రకమైన ఒత్తిడి ప్రభావం అనేది వీరి యొక్క మనస్సు మీద పడుతూ ఉంది. దీనివల్ల ఏమవుతుంది అంటే కనుక, కొంచెం ఆతృత, కంగారు, దడదడగా అనిపించడం, ఎవరితోనో మాట్లాడాలని అనిపించడం జరుగుతుంది. వీటన్నిటి వల్ల ఏంటంటే, కొంచెం అవతలి వ్యక్తులతో మాట్లాడితే మనసు అనేది ప్రశాంతంగా ఉంటుంది అనిపిస్తుంది. తమ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఈ విధంగా ఇతరుల సహాయాన్ని కోరుకుంటున్నారు. కాస్త ఫ్రీగా కొంచెంసేపు వారితో ఉండొచ్చు, మాట్లాడొచ్చు అని అనుకుంటారు. ఇలా వీరి మనసులో కొన్ని రకాలైన మార్పులు అనేవి జరుగుతాయి. దీనివల్ల కొన్ని హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. కొంచెం మైండ్ కూడా రిలాక్స్ అవుతుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది అన్న ఉద్దేశంతోటి కొంచెం వీరికి విలువ తక్కువ ఇస్తున్నప్పటికీ కూడాను అవసరమైనప్పుడు వారి దగ్గరికి వెళ్లడానికి వెనుకాడటం లేదు. వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్లు పట్టుకోంగా లేండి, మనం మన యొక్క అవసరం కోసం ఒక మెట్టు దిగితే తప్పేంటి అన్న ఆలోచనలో వీరుపడి అవతలి వారి దగ్గరికి వెళుతున్నారు అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇది కేవలం మీ మానసిక ప్రశాంతత కోసమే అని గుర్తుంచుకోండి. మరి ఇది తప్పా, రైటా అని చెప్పి చూస్తే, ఆ సమయంలో మీ మనసు ఏదైతే కోరుకుంటుందో, ఏ సంతోషాన్ని అయితే, అక్కడ మీకు ఏ పని అయితే జరగాలని చెప్పి ఫోకస్డ్గా ఉన్నారో దానికోసమైతే మీరు మాట్లాడుతున్నారు. దాన్ని మీరు 100% కూడా సక్సెస్ చేసుకోవడం కోసం మీరు ఏది చేసినా తప్పు కాదు. ఎందుకంటే పని ముఖ్యం. అవసరమైనప్పుడు వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్లు ఏ విధంగా పట్టుకున్నారో, అలాగే మీరు అవతలి మనుషులు మీకు విలువ ఇవ్వకపోయినా కూడా మీ దృష్టిలో వారు గాడిదలతో సమానమే అని అనుకుని ఆ కాసేపు పనిని ముగించుకొని పక్కకు వచ్చేసేయండి. వారిని మీ జీవితంలో పెద్ద స్థానం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఏమాత్రం కూడా తప్పు కాదు. ఒక రకంగా మీరు చేస్తుంది చాలా చాలా తెలివైన పని అని గుర్తుంచుకోండి. ఎందుకంటే మీ సమయాన్ని, శక్తిని ఆ వ్యక్తుల కోసం వృధా చేయకుండా అవసరానికి మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. ఇక ముఖ్యంగా
ఈ మధ్య మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్న ఆ ముగ్గురు వ్యక్తుల వల్ల మీరు చాలా చాలా సఫర్ అవుతున్నారు. వారి గురించి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. వారు ఎవరంటే యు అనే అక్షరం ఉన్నవారు. వారు మీ రిలేషన్షిప్లో ఎవరైనా ఉన్నా కానీ, లేకపోతే మీ యొక్క బంధువులలో ఉన్నా కానీ, ఈ ముగ్గురు వ్యక్తులు మీకు చాలా కీలకంగా మారారు. మీ యొక్క రక్త సంబంధికుల్లో ఉన్నా కానీ, లేకపోతే మీరు ఉద్యోగం చేసే దగ్గర మీతోటి ఉద్యోగులైనా కానివ్వండి, లేకపోతే గనక మీ ఇంటి దగ్గరలో ఉండే ఇరుగు పొరుగు వారివల్లనైనా కాని, యు అనే అక్షరమున్న వారి వ్యక్తిత్వం వల్ల మీ యొక్క మనసు అనేది కొంచెం బాధకి గురవుతూ ఉంది. వీరు మీ గురించి లేనిపోని మాటలు మాట్లాడటం, మిమ్మల్ని అపార్థం చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఇక తర్వాత ఆర్ అనే అక్షరమున్న వ్యక్తి ద్వారా కూడా మీకు మానసిక ఇబ్బందులు కలుగుతున్నాయి. అంతేకాకుండా సి అనే అక్షరమున్న వ్యక్తి ద్వారా కూడా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంటే ఇందులో ఇద్దరు స్త్రీలు, ఒక పురుషుడుండే అవకాశముంది. ఈ ముగ్గురు లెటర్స్ ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ఈ మధ్య కొంచెం మానసికంగా డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఒక్కటే గుర్తుంచుకోవాలి, శని భగవానుడి గురించి ఎవరికైతే పూర్తి వివరాలు తెలుస్తాయో వారు నిజంగా ఆ శని భగవానుడిని చాలా ఇష్టపడతారు. శని న్యాయదేవత. ఆయన ఎప్పుడూ న్యాయం వైపే ఉంటారు. ఆయన శిక్షించినా, దండించినా అది కేవలం మన కర్మల ఫలితంగానే అని తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ శని భగవానుడు ఎప్పుడు కూడా ఎవరికీ అన్యాయం చేయాలి అని చెప్పి చూడడు. ఎవరికైతే మనం మంచి చేస్తామో మనకి ఖచ్చితంగా ఆయన మంచి చేసే వెళ్తాడు. అందుకే మనం న్యాయంగా, ధర్మంగా ఉండాలి. మిథున రాశివారు ముఖ్యంగా ఎవరికి కూడా ఏ అన్యాయం మనవల్ల కలగకూడదు అని, ఏ నష్టం అనేది మనవల్ల కలగకూడదు అని కోరుకోవాలి. ఏ నోటి దురుసు వల్ల కూడా ఎదుటివారిని నొప్పించే విధంగా మాట్లాడకూడదు అని, ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండాలని మీరు ప్రయత్నించాలి. అలాగే ఎవరైతే ఆకలితో ఉన్నారో వారికి భోజనం పెట్టడం, మీరు సంపాదించే డబ్బులో నుంచి ₹1 దానం చేస్తూ ఉండడం, ఇటువంటి మంచి పనులు మీరు చేస్తూ ఉండాలి. ముఖ్యంగా దానగుణం, జాలిగుణం, దయాగుణం కలిగి ఉండడం, ఎవరిని ఏడిపించకుండా, ఎవరి మనసు నొప్పించకుండా మన పనులు మనం చేసుకుంటూ వెళ్లడం, ఇటువంటి మంచి పనులు మీరు చేస్తూ ఉండాలి. ఇలా చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా శని భగవానుడి యొక్క ఆశీర్వాదం, అది కూడా మంచిగా ఆ ఆశీర్వాదం అనేది మీ మీద పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తుల వల్ల మీ మనసు ఎక్కడైతే ఎఫెక్ట్ పడుతుందో, ఎక్కడైతే బాధ కలుగుతుందో, మీరు ముఖ్యంగా అక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటి అంటే గనక, మిథున రాశివారు మీ యొక్క బలం, బలహీనతలు, రహస్యాలు వారితో అస్సలు చెప్పకండి. వారు దేనికైతే మీ దగ్గరికి అవసరాలకు వస్తున్నారో మీరు కూడా వారిని కేవలం అవసరాలకు మాత్రమే వాడుకోండి. వారి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ, వారికోసం ప్రత్యేకంగా ఆలోచించడం కూడా టైం వేస్ట్ అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అనవసరమైన వ్యక్తుల కోసం మీ విలువైన సమయాన్ని వృధా చేయకూడదు. మీకు మీరు విలువ ఇచ్చుకోవడం, మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం నేర్చుకోండి. మీ ఆత్మాభిమానాన్ని కాపాడుకోవాలి. మీ ఆరోగ్యాన్ని మీరు చూసుకోవడం, మీరు టైంకి తినడం, టైంకి పడుకోవడం, మీరు చేస్తున్న పనిని ప్రశాంతంగా చేసుకుంటూ వెళ్లడం, ఇటువంటి విషయాలపై దృష్టి పెట్టండి. ఏ ఒత్తిడి లేకుండా చేసుకుంటూ వెళ్లడం, చక్కగా ఒత్తిడి లేకుండా హ్యాపీగా ఉండడం, ఇటువంటివి మీరు పాటించాలి. ఈ భూమి మీదకి మనం ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం అనే సత్యాన్ని గుర్తుంచుకోండి. ఈ మధ్యలో ఈ స్వార్థం, కుట్ర, కల్మషం, ఒకరినొకరు నాశనం అవ్వాలని చెప్పి కోరుకోవడాలు, ఇవన్నీ కూడా మనిషి తెలిసి తెలియక చేస్తున్న తప్పులు, కర్మలు. అందుకే అనవసరమైన బంధాల గురించి ఆలోచించకండి. ఈ మిథున రాశివారికి అసలు జీవితం అంటే ఏంటి అని పూర్తి అవగాహన అనేది ఉంటుంది. కాబట్టి మీరు ఆ యొక్క ముగ్గురు వ్యక్తుల వల్ల మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో ఇక్కడ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు చాలా తెలివైనవారు, ఎవరికి కూడా అంత తేలిగా దొరకరు. అంత తేలిగ్గా మీరు ఎవరికి కూడా అర్థం కారు. మీ మనసులో ఏముందో ఎవరు కనిపెట్టలేరు. ఒకరి ఎదురుగా మీరు మంచివారు అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం మీకు లేదు. ఒకరి ఎదురుగా మీరు కాళ్లు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ అవసరమైతే గాడిద అని చెప్పి అనుకుని పట్టుకోండి తప్ప, మీ అంతట మీరు మీ ఆత్మాభిమానాన్ని చంపుకునే ప్రయత్నమైతే చేయొద్దు. మీ గౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించుకోవద్దు. ఇక ముఖ్యంగా మీకు రాబోతున్న అదృష్టాల విషయానికి వస్తే, ఒకటి డబ్బు పరంగా అయితే మీకు ధనలక్ష్మీదేవి నడుచుకుంటూ రాబోతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చోబోతుంది. ఈ 4 రోజులలో శుభ పరిణామాలు ప్రారంభమవుతాయి. మిథున రాశివారు అన్ని రాశుల కంటే కూడా చాలా చాలా ప్రత్యేకమైనవారు, చాలా చాలా అదృష్టవంతులు కూడా. అసలు వీరి మొహాన లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది. వీరి తేజస్సు ప్రకాశిస్తుంది. ముఖ్యంగా ఇటు ఆడవాళ్లని చూస్తున్నా, అటు మగవాళ్లని చూస్తున్నా కూడా చాలా అందంగా, చక్కటి రంగు, రూపం, వర్ణంతోటి ఉంటారు. వీరు చాలా సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్లు. చాలా కష్టపడి పనిచేస్తారు. ఏ పని చేసినా దానికి అంకితమైపోతారు. ఆ పనిలో ఒక్కొక్కసారి నిమగ్నమైపోతారు. మీరు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు రాబోతుంది. అంటే మీరు ఏ పనైతే చేస్తున్నారో ఆ పనుల యందు మీకు ఊహించని ధనలాభం అనేది కలిసి రాబోతోంది. కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. కాబట్టి ముఖ్యంగా మిథున రాశివారు చేస్తున్న పనిపట్ల కొంచెం శ్రద్ధ వహించి కష్టపడండి. తద్వారా మీకు రెట్టింపు ధనం అనేది మీ కళ్లతో మీరే చూస్తారు. ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఎవరికైనా ధనలక్ష్మి తనంతట తాను వస్తుంటే అంతకంటే అదృష్టం ఇంకోటి ఉంటుందా చెప్పండి.
ఈ విషయంలో అయితే మీకు 100% నిజమవుతుంది గుర్తుంచుకోండి. అందుకే మీరు మరింత కష్టపడాలి. ఇక రెండవ అదృష్టం ఏంటి అంటే కనుక మీ యొక్క ఆరోగ్యం అనేది మీకు సంపూర్ణంగా సహకరిస్తుంది. అంటే గత కొంతకాలంగా మిథున రాశివారు చిన్న చిన్న మానసిక సమస్యలతోటి, కొంచెం మైగ్రేన్ నొప్పితోటి, కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తోటి బాధపడుతున్నారు. ఈ సమస్యలన్నీ తొలగిపోతాయి. కొంచెం కంగారు, భయము, తెలియని ఆందోళన, ఒక రకమైన యాంగ్జైటీ తోటి బాధపడుతున్నారు. వాటన్నిటి నుంచి మీరు విముక్తి పొందబోతున్నారు. మీకు ఆరోగ్యం అనేది చాలా వరకు సహకరించబోతోంది. ఇందులో మీరు నిజంగా చాలా అదృష్టవంతులు. ఆరోగ్యమే మహాభాగ్యమని చెప్పి మన పెద్దవాళ్లు అంటూ ఉంటారు. ఎందుకంటే ఆరోగ్యముంటే ఏ పనైనా చేసుకోవచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎంత డబ్బునైనా సంపాదించుకోవచ్చు. డబ్బు మీ దగ్గర ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ ఆరోగ్యం పోతే రాదు కదా. మీకు ఆరోగ్యం కూడా అనుకూలించబోతోంది. ఇది మీకు రెండవ అదృష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీరు చేస్తున్న ఏ పనిలోనైనా కాని అన్ని రకాలుగా కూడా మీకు కలిసి రాబోతుంది. మీరేదో నక్క తోక తొక్కారు అని చెప్పి ఆ రకంగా మీకు అంత అదృష్టం అనేది కలిసి రాబోతుంది. మీరు ఏ పని చేసినా, ఏ వ్యాపారం, బిజినెస్ చేస్తున్నా, ఎందులో మీరు కాలు పెట్టినా మీరు పట్టిందల్లా కూడా బంగారమే కాబోతుంది. కలిసి వచ్చే టైం అంటారు కదా, అది ఇదే. కలిసి వచ్చే టైంకి నడిచి వచ్చే కొడుకు పుడతాడు అని చెప్పి మన పెద్దలు చెబుతూ ఉంటారు కదా. ఆ విధంగా మీకు ఇప్పుడు అనుకూలమైన సమయం నడుస్తుంది. ఈ అనుకూలమైన సమయాన్ని చక్కగా సద్వినియోగపరుచుకొని మీ చేతుల్లోకి తీసుకొని దాన్ని అదృష్టంగా ఎలా మార్చుకోవాలి, ఆ చేస్తున్న పని ఏంటి, దానిమీద ఎలా మీరు కాన్సంట్రేషన్ పెట్టాలి, ఇదంతా కూడా మీకే వదిలేస్తున్నాం. ఎందుకంటే అది మీ యొక్క పర్సనల్ అని గుర్తుంచుకోండి. ఒకరు ఒక వృత్తిలో ఉంటారు, దానికి తగ్గట్టు కదా వారి యొక్క శ్రమ ఉంటుంది. ఆ శ్రమను గనక మీరు ఇష్టపడి చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీకు అదృష్టమే అదృష్టం. నిజంగా మీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక ఈ 4 రోజులలో మీకు వృత్తిపరంగా చూసుకున్నా, ఉద్యోగపరంగా చూసుకున్నా, వ్యాపారపరంగా చూసుకున్నా చాలా శుభప్రదంగా ఉంటుంది. చిన్న పెద్ద బిజినెస్ల పరంగా చూసుకున్నా, అన్నింటి పరంగా కూడా చాలా చక్కగా మీకు కలిసి రాబోతుంది. ఏది పట్టుకున్నా కూడా బంగారమే కాబోతుంది. రూపాయి పెట్టుబడి పెట్టిన దగ్గర ₹2 వచ్చే అవకాశమైతే మీకు కనిపిస్తుంది. చాలా బాగా కలిసి వస్తుంది. హ్యాపీగా చేసుకోండి. కుటుంబపరంగా చూసుకుంటే కొన్ని చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కొంత దూరం అనేది పెరుగుతుంది. కానీ మళ్ళీ ఎంత ఫాస్ట్గా దూరమవుతారో అంతే ఫాస్ట్గా దగ్గర అవుతారు అని చెప్పుకోవచ్చు. లవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు బలపడతాయి. ఇక రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చదువులో విజయం సాధిస్తారు. మిథున రాశి విద్యార్థులు చాలా చాలా కష్టపడతారు. గతంలో కొన్ని అనుకున్నవి అనుకున్నట్టు జరగలేదు. అంటే మార్కుల విషయంలోనైనా, స్టడీ విషయంలోనైనా ఊహించినంత ప్రతిఫలం అనేది లభించలేదు. కాని ఇకపై మీరు కష్టపడి చదివిన దానికి ప్రతిఫలం లభించబోతోంది. మీరు అనుకున్న దాంట్లో సక్సెస్ ఖచ్చితంగా సాధిస్తారు. దాని వెనక మీ కష్టం ఖచ్చితంగా ఉండి తీరాలి అని గుర్తుంచుకోండి. కష్టపడకుండా ఊరికేనే కూర్చుంటే ఏది మన చేతుల్లోకి రాదు. మనం ఎంత కష్టపడ్డా కూడా ఆవగింజంత అదృష్టమైనా ఉండాలి. ఆవగింజంత అదృష్టం మీకు ఉంది కాబట్టి ఈ టైంలో కష్టపడండి. తద్వారా మీకు అంతా శుభమే జరుగుతుంది. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఇక ఈ 4 రోజులలో కూడా ప్రయాణాలు తగిలే అవకాశముంది. ఆ ప్రయాణాలు మీకు లాభదాయకంగా ఉంటాయి. చాలా హ్యాపీగా, స్మూత్గా గడిచిపోతాయి. ఎటువంటి సమస్యలు ఉండవు. ఆరోగ్యం కూడా అనుకూలిస్తుంది. ప్రతి రాత్రి మీరు పడుకునే ముందు రాళ్ళు ఉప్పుతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి. ఇది చాలా మంచి పద్ధతి. ఇక ఒక ఆదివారం రోజు ఎర్ర నీళ్లు తిప్పి దిష్టి తీసివేసుకోండి. బయటికి వెళ్లేటప్పుడు నుదుటన కుంకుమ కాని, సింధురాన్ని కాని ధరించండి. ఇలా ఎప్పటికప్పుడు దిష్టి తీసివేసుకుంటూ ఉండాలి. మీమీద నరఘోష అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కూడా మీకు చాలా రకాలైన సమస్యలు వచ్చే అవకాశముంటుంది. కాబట్టి ఈ నరఘోషను మాత్రం మీరు పూర్తిగా తగ్గించుకోవాలి. మీకు అయిన వాళ్లే మీమీద పడి ఏడుస్తూ ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. బయటవారికంటే కూడా మీ బంధువుల్లోనే మీమీద పడి ఏడ్చేవారు చాలా ఎక్కువ మందే ఉంటూ ఉంటారు. అది ఎవరో కూడా మీకు బాగా తెలిసే ఉంటుంది. కాబట్టి వాళ్ల యొక్క నరదిష్టి, నరఘోష అనేది ఎప్పటికప్పుడు మీరు తొలగించుకుంటూ ఉండాలి. కాబట్టి ఒక ఆదివారం నాడు కళ్ళుప్పు, ఎండు మిరపకాయలతో దిష్టి తీసివేసుకుంటూ ఉండండి. ఆడవారైతే గనక ఎడమ కాలికి, మగవారైతే కుడి కాలికి నల్లని దారాన్ని కట్టుకోండి. అలాగే మీ యొక్క విజయ రహస్యాలు కానివ్వండి, మీ యొక్క సంతోషకరమైన వార్తలు కానివ్వండి, మీ యొక్క ధనం గురించి కాని, లాభాలు, నష్టాల గురించి కాని, సంతోషాల గురించి కాని మీకు ఎవరైతే శత్రువులుగా అనిపిస్తారో వారితో ఎప్పటికీ కూడా పంచుకోవద్దు. వారు మీకు ఎప్పుడు కూడా ఒక పాము లాంటివాళ్లే అని గుర్తుంచుకోండి. వారు మీ ముందు ఎంత మంచిగా నటించినప్పటికీ కూడాను మనం పాముని పక్కలో పెట్టుకుని పడుకుంటే అది ఖచ్చితంగా కాటేస్తుంది. కొంతమంది ఉంటారు కదా, పాములాగా విషం చిమ్మేవాళ్లు. అటువంటి వారిని మీరు ఎంతవరకు దూరంగా ఉంచితే మీకు అంత మంచిదన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఓవరాల్గా అయితే ఈ 4 రోజులలో కూడా మీకు ఏ ఇబ్బందులు ఉండవు. మిథున రాశి అధిపతి బుధుడు కాబట్టి బుధుడి అనుగ్రహం కోసం ఈ రాశివారు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువును లేదా గణపతిని ఆరాధించడం చాలా శుభప్రదం. బుధుడు విష్ణువు అంశగా పరిగణించబడతాడు.
విష్ణువును పూజించడం వల్ల బుద్ధి, విద్య, తెలివితేటలు, కమ్యూనికేషన్ మరియు వ్యాపారాలలో విజయం లభిస్తాయి. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం, విష్ణు ఆలయాన్ని సందర్శించడం లేదా శ్రీకృష్ణ భగవానుడిని ఆరాధించడం మీకు చాలా మేలు చేకూరుస్తుంది. అలాగే బుద్ధికి, కార్యసిద్ధికి అధిపతి అయిన గణపతిని పూజించడం వల్ల మిథున రాశివారికి అడ్డంకులు తొలగి తెలివితేటలు పెరుగుతాయి. విద్య, వ్యాపార రంగాలలో విజయం సిద్ధిస్తుంది. ముఖ్యంగా ప్రతి బుధవారం రోజున గణపతికి పూజ చేయడం, గరిక సమర్పించడం మరియు గణేశ స్తోత్రాలు చదవడం ద్వారా మీరు చేసే పనులలో విజయం లభిస్తుంది. మీకు కుదిరినప్పుడల్లా కూడా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్లే ప్రయత్నం చేయండి. దీనివల్ల మీకు ఉండేటటువంటి నరఘోష, చీడపీడలు, దుష్టశక్తులు, దుష్ట ప్రభావాలు, దృష్టి దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. హనుమంతుడి రక్షణ మీకు లభిస్తుంది. చూశారు కదండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.